ఇప్పుడు మళ్ళా వాళ్ళ అధికారులకు వచ్చిన అది అధికారంలోకి వచ్చినా మళ్ళా ఆగమే. ఇవన్నీ మళ్ళీ నింపుకోవడానికే. నీ కైకిలు ఇప్పుడు కైకిలు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి నిన్ను నా దగ్గర తోలిండు సపోజ్ అంతే. ఈ 1000 రూపాయలు నింపుకోవాలంటే 5000 వేయాలి నా మీద. అయితే నా మీద 10 రూపాయలు అయితే నీకు 5000 ముడుతుంది జనాభా. లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టిరు, ఈ ప్రతి ఎకరాకు నీళ్ళు అందించారు. ఇచ్చిండు కదా ప్రాజెక్టులు బట్టి నీళ్ళన్నీ వచ్చినాయి కదా. మీకు ఇప్పుడు కాలువలతో నీళ్ళు రాలే? మా ఊరంతా నాశనం చేసుకొని పోయాడు. మా ఊరికి చాలా నీళ్ళు గతి లేవు. మీ ఊర్లోకి వెళ్ళి మేము వస్తుంటే కాలువ దాటుకుని కాలువకించి 10 గాల లోతులకించి పోతుంటే మీదోడు ఏం చేయాలి? 10 గాల మీదకి ఎక్కి ఎత్తిపోసుకుందామా మేము? మమ్మల్ని అయితే నాశనం చేసిండు, మా ఊరిని నాశనం చేసిండు. మీ ఊరు నడి బొడ్లోకి వెళ్ళి కాలువ పోతుంది కానీ మీకు నీళ్ళు వస్తలేవు. అంతేనా? మరి ఇక్కడ నీళ్ళే లేవు. చూడు మీరు ఎంత లోతులకి పోతుంటే అంత నీళ్ళు ఎక్కడికి పోతుంది. మీకు డిస్ట్రిబ్యూటర్స్ కాలువలు ఏం కావాలి? అది తవ్వుతా ఉన్నారు, ఎత్తా ఉన్నారు. వానికి ఇచ్చినోనికి పైప్ లైన్ వేసినోనికి దిక్కు లేదు, పైసలు ఇవ్వలేదంటే వాడు గేట్లే ఓపెన్ చేస్తలేడు కాంట్రాక్టర్. ఇప్పుడు మరి వీళ్ళు వచ్చినాకనే కాంట్రాక్టర్ పైసలు ఆపిరంటారు పిల్లలు. వాడు దొంగదారులు చేసి వీడు ఆపిండంటే వాని తరపులు వాడున్నప్పుడు చేసిర్రా? టిఆర్ఎస్ ఉన్నప్పుడే పైప్ లైన్ వేసారు. మరి వీళ్ళు వచ్చినాక పైప్ లైన్ అయితే వీళ్ళు ఆపినట్లు లెక్క అవుతుంది.